సో నిన్న హైకోర్టు గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది. ఐఏఎస్లు ఐపీఎస్లు భూదాన భూములు లేపేశారు, వాళ్ళు పట్టా చేసుకున్నారు, మరి వీటి మీద ఒక కమిటీ వేసే ఉద్దేశమైనా మీకు ఉందా అని కొంచెం గట్టిగా అడిగింది. నాగారం ఐఏఎస్ ఐపీఎస్ల భూములపైన విచారణ కమిషన్ వేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఏమైనా ఉందా, వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎందుకంటే అవి భూదాన భూములు, అవన్నీ ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే వీళ్ళు బాధ్యత గల ఆఫీసర్లు. వీళ్ళు ప్రభుత్వానికి చెందిన భూదాన భూములని కబ్జా చేసుడు ఏందని నాకు అర్థం కాదు. ఇవి ఏం కొన్నామంటారు, మీరు ఎక్కడి నుంచి కొన్నారు, మీ దానికి లింక్ డాక్యుమెంట్స్ ఏంది? ఇది మీరు కొన్న ఇది పట్టా అని కూడా గవర్నమెంట్ ఏం చేయాలి, ఇమీడియట్గా కమిషన్ వేయాలి, ఎంక్వైరీ చేసి తేల్చాలి. ఎంత సమయం పడుతుంది దీనికి? నాగారంలో భూదాన్ భూములుగా పేర్కొంటున్న స్థలాలను ఏపీ తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లు అక్రమంగా పట్టాలు చేయించుకున్నారన్న ఆరోపణలపైన విచారణ కమిషన్ వేసే ఉద్దేశం ఉందా లేదా చెప్పాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని శుక్రవారం సిఎస్కు ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని సర్వే నెంబర్ 181, 182, 194, 195 నెంబర్లలోని భూములను నిషేధిత జాబితాలో పెట్టాలని, రికార్డుల సవరణ చేయకూడదని, లావాదేవీలు నిర్వహించకూడదని ఇప్పటికే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా సర్వే నెంబర్ 194, 195లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సిసిఎల్ఏ హోదాలో పనిచేసిన ఐఏఎస్ నవీన్ మిట్టల్ సహా ఇతర ఐఏఎస్లు ఐపీఎస్లు అక్రమంగా పట్టాలు చేసుకున్నారని, దీనిపై దర్యాప్తునకు విచారణ కమిషన్ను నియమించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. నాగారం గ్రామం పడమట్టి తాండాకు చెందిన వడిత్య రాములు ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్లో పలువురు ఐఏఎస్లు ఐపీఎస్లను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. ఎవరెవరు ఇందులో? అమోయ్ కుమార్, వీడు పెద్ద దొంగ, హరీష్, అనురాగ్ శర్మ, బీకే రాహుల్ హెగ్డే, లెంకల సుబ్బారాయుడు, అజయ్ జైన్, ఎం దివ్యశ్రీ పేర్ల వరుణ్, రేణు గోయల్, తరుణ్ జోషి, రాజర్షి షా, రవి గుప్తా, రేఖా షరాఫ్, స్వాతి లక్రా, సౌమ్య మిశ్రా, టి శ్రీనివాసరావు, ముదిరెడ్డి నితీష్ రెడ్డి, ఈయన మహేందర్ రెడ్డి ఉన్నాడు కదా, ఆయన కొడుకు అనుకుంటా, మహేష్ మురళీధర్ భగవత్ అండ్ దండ రాధిక, రీటా సుల్తానియా, సందీప్ సుల్తానియా భార్య అనుకుంటే, అజిత్ కుమార్ మహంతి, వసుంధరా సిన్హా, ఈమె అంజనీ కుమార్ భార్య, ఐశ్వర్య రాజ్, ఈమె వికాస్ రాజ్ భార్య, తాటిపత్రి పావనీరావు, ప్రభాకర్ రావుకు సంబంధించిన వాళ్ళు, డాక్టర్ జ్ఞానముద్ర, సోమేష్ కుమార్ భార్య, నవీన్ మిట్టల్, వీళ్ళంతా కలిసి ఆ భూమి కొన్నారు. ఎట్లా కొన్నారు భూదాన్ ల్యాండ్? మరి ఎందుకు ప్రభుత్వం కమిషన్ వేస్తలేదు? ఐఏఎస్లైనా ఐఏఎస్లకు వేరు, సామాన్య ప్రజలకు వేరు ఉంటుందా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలా. ఇంత పెద్ద పదవుల్లో ఉన్న మీరు, వీరితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సిసిఎల్ఏ, రంగారెడ్డి కలెక్టర్, ఆర్డీఓ, మహేశ్వరం తహసీల్దార్, ఈడీ తదితరులను అధికారిక ప్రతివాదులుగా చేర్చారు. సర్వే నెంబర్ 194, 195లో ఎస్టీ వర్గానికి చెందిన తనకు వారసత్వంగా వస్తున్న 10 ఎకరాల 17 గుంటల భూమి ఉందని, తన తండ్రి జమాలా ఆ భూములను కొనుగోలు చేశారని పిటిషనర్ రాములు పేర్కొన్నారు. 2020లో తన తండ్రి మరణానంతరం ఆ భూములు తన పేరు పైన మ్యూటేషన్ కావడంతో పాటుగా ఈ పట్టాదార్ పాస్ పుస్తకాలు సైతం జారీ అయినాయి. అయితే పలుకుబడి కలిగిన కొంతమంది వ్యక్తులు రికార్డుల్లో మార్పులు చేయించారని ఆరోపించారు. ఈ మొత్తం భూ కుంభకోణం పైన విచారణ కమిషన్ వేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శికి పలుమార్లు వినతి పత్రాలు అందజేసినట్టుగా పేర్కొన్నారు. వారి వద్ద నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టుగా పేర్కొన్నారు. ఈ పిటిషన్ జస్టిస్ కె లక్ష్మణ్ ముందు విచారణకు వచ్చింది. సిఎస్కు ఆదేశాలు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. మరి కమిషన్ వేస్తాడా రేవంత్ రెడ్డి? ఏడా కమిషన్ వేస్తాడా? ఏడా చెప్పాలి. మరి సోమేష్ కుమార్ని కూడా తిడితిరి, సందీప్ కుమార్ సుల్తాన్ని కూడా కావాల్సిన తిడితిరి, నవీన్ మిట్టల్ని తిడితిరి, అందరినీ తిడితిరి, అందరినీ పక్కన పెట్టుకుంటారు. ఇవాళ చివరికి వాళ్ళు కబ్జా చేసిన గుంట భూమిని కూడా వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయరైతే ఇక మిమ్మల్ని ఏమనాలా? ఇదేం మార్పు?